హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో 5 నిమిషాల్లో కరకరలాడే ఆలూ చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. జస్ట్ 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆలు వచ్చేసి మనం రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ఆలు అండి. మనం కర్రీస్‌కి యూజ్ చేసుకుంటాం కదా! ఆ ఆలు. ఈ ఆలు వచ్చేసి ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఆలు అండి. అంటే వింటర్ సీజన్‌లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనకు బయట చిప్స్ అమ్ముతూ ఉంటారు కదా! ఈ ఆలుతోనే మనకు చిప్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పైన లేయర్ మనకు పల్చగా ఉంటుందండి. ఈ ఆలు తీసుకొని పైన ఉన్న పొట్టు ఫిలప్ చేసేసి ఒక్కసారి బాగా శుభ్రంగా వాష్ చేసేసేయండి. ఇప్పుడు మనము చిప్స్ గీరుకునే స్లైసర్‌ని తీసుకొని చిప్స్ లాగా బాగా స్లైడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలా స్లైసర్ లేకపోతే మీరు నైఫ్‌తోనే పల్చగా కట్ చేసుకోవచ్చు. అలానే మరి ఎక్కువగా కట్ చేసుకోకండి ఒకేసారి. ఒక వాయికి సరిపడా మాత్రమే కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువగా కట్ చేసుకుంటే ఇవి మనకు నల్లబడిపోతాయి. సో, ఇలా ఒక వాయికి సరిపడా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆలు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసేసేయండి. అలానే కొంచెం వాటర్ పోసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్‌ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చిప్స్‌లా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క చిప్స్‌ని వేసేసేయండి. అలానే మనం ఎక్కువగా చిప్స్ కాకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేస్తే మనకు విడివిడిగా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా చిప్స్ అన్నీ వేసిన తర్వాత దీనిపై నుంచి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! ఉప్పు వాటర్ వేసేసేయండి ఒక టేబుల్ స్పూన్. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ చిప్స్‌ని బాగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మనము ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలండి. ఎప్పుడైతే ఇది ఫ్రై అయినట్టు అనిపిస్తుందో అప్పుడు మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మరొక నిమిషం బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ నూరుగా తగ్గిపోతుంది కదా! ఆ టైంలో బయటికి తీసేసేయండి. అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు కావాలంటే దీనిపై నుంచి కొంచెం కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. అలానే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం వేశాను. అంతేనండి. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. అలానే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఆలుతోని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.